విజయవాడలో యోనిక్స్ సన్ రైజ్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లోగో పోస్టర్ను ఆవిష్కరించారు. హోటల్ ఇంద్రప్రస్థలో ఎంపీ కేశినేని శివనాథ్, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్, ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరీ అంకమ్మ చౌదరి హాజరై ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. యువతలో స్ఫూర్తి నింపేందుకు ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని ఎంపీ అన్నారు. రాష్ట్రంలో నలుమూలలా క్రీడా పోటీలు నిర్వహించేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ నెల 22 నుంచి 28 వరకు యోనిక్స్ సన్ రైజ్ 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. యోనిక్స్ సన్ రైజ్ 87th సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ విజయవాడకు తీసుకొచ్చడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా అసోసియేషన్ వారికి అంకమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఇటువంటి టోర్నమెంట్స్ వస్తేనే ఇవాళ మన యూత్కి మంచి ఇన్స్పిరేషన్గా, ఇందాక శ్రీకాంత్ గారు చెప్పినట్టు మంచి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అన్ని రాష్ట్రాలకి ఒక మార్గదర్శకం అనేది నిర్దేశించారు. ఎంతోమంది ఇంటర్నేషనల్ జెంట్సే కాదు, ఉమెన్ క్రీడాకారులు కూడా అక్కడి నుంచి సక్సెస్ఫుల్గా వచ్చి బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ యొక్క పతాకం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క పతాకాన్ని ఇంటర్నేషనల్గా ఎగరేశారు. ముందుగా వారందరూ మనకి ఇన్స్పిరేషన్. శ్రీకాంత్ గారు లాంటి వాళ్ళందరూ మనకి ఇన్స్పిరేషన్గా ఉండాలి పిల్లలు. డెఫినెట్గా మాకు ఎక్కడైతే స్టేడియంస్ ఖాళీ ఉన్నాయో మిగతా అన్ని స్పోర్ట్స్కి ఇండోర్ క్రికెట్ అసోసియేషన్ తరఫున పని చేస్తాం. శాప్ వాళ్ళు ఎక్కడ వాళ్ళు కృషి చేస్తున్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున త్వరలో మంగళగిరిలో కానీ ఇటువంటి కొన్ని ప్రదేశాల్లో అన్ని క్రీడలకి సరిపడా బాడీ కూడా రెడీ చేస్తాం. ఆదరణ పొందుతున్న క్రీడ, ఆ క్రీడకి మొదటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు అకాడమీ తీసుకొచ్చి గోపీచంద్ గారితో మాట్లాడి ఆ రోజు అకాడమీ ద్వారా ఈరోజు చాలా మంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అక్కడి నుంచే ఉద్భవించారు. ఆ రోజు స్థలాలు ఇచ్చి ప్రోత్సహించి క్రీడాకారులను గుర్తించి గౌరవించి ముందుకు తీసుకెళ్లడంతో బ్యాడ్మింటన్ అంటేనే అది ఆంధ్రప్రదేశ్ తెలుగువారు. ఏ మెడల్ సాధించినా ఇది శ్రీకాంత్ గారైనా ఇంకెవరైనా కూడా ఈరోజు బ్రహ్మాండంగా రాణిస్తున్నారంటే అది మన బిడ్డలే, తెలుగు బిడ్డలు.